అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ నందు మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో రామ అగ్నిమాపక అధికారి సిఐ రామకృష్ణం రాజు ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో పిల్లలు పాటించవలసిన సేఫ్టీ పద్ధతులు, తోటి వారికి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించాలి, ఎటువంటి భద్రతా నియమాలు పాటిస్తూ తనని తాను కాపాడుకుంటూ మిగతా వారిని ఎలా కాపాడాలని తెలియజేశారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ మార్గం ద్వారా వెళ్లాలి, ఎవరికి సమాచారం అందించాలి, వీటన్నిటి ద్వారా పిల్లలు ఏం నేర్చుకున్నారో వాటిని సూచనలు చేస్తూ వారి చేత చేయిస్తూ ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి సిఐ రామకృష్ణం రాజు మాట్లాడుతూ అగ్నిమాపక దినోత్సవం అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నామని, దీని ద్వారా హాస్పిటల్ నందు, కళాశాలల నందు, పాఠశాల నందు జన సమూహం ఎక్కువగా ఉన్న షాపింగ్ మాల్, అపార్ట్మెంట్స్ లో, ఇతరత్ర ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గృహోపకరణాల్లో వాడే గ్యాస్ మరియు విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరించడం జరిగింది. అనంతరం ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక సంబంధించిన అధికారులు మా స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా బయటపడాలి అన్న దానిపై చాలా విశ్లేషంగా వివరించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తమ స్కూల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ అగ్నిమాపక వారోత్సవ అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్ఎఫ్ హరిప్రసాద్, ఫైర్ మ్యాన్ సురేష్, డ్రైవర్ శ్రీనుబాబు, ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి, అనూష, స్కూల్ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ కాకుండా ఇది బ్యాక్ రివర్స్ మెథడ్ అండ్ దెన్ టో డ్రాగ్ మెథడ్ అంటాం. టో డ్రాగ్ మెథడ్ ఇందాక నేను చెప్పాను, ఇన్ కేస్ ఫైర్ అయినప్పుడు థిక్ స్మోక్ అనేది జనరేట్ అవుతుంది. క్యాజువాలిటీస్కి మరింత ఇన్ఫెక్షన్. గుడ్ మార్నింగ్. ఈ 2026 అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అనేటువంటి థీమ్తో మేము ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఏదైతే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి మా అగ్నిమాపక సిబ్బంది యొక్క జ్ఞాపకార్థం వారికి నివాళులర్పించి మేము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా ఉన్నతాధికారుల యొక్క పర్యవేక్షణలో మేము ప్రతిరోజు డిఫరెంట్ ప్రిన్సెస్లో మేము మాక్ డ్రిల్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ అప్ టు ఏప్రిల్ 28 వరకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రోజు ఏదైతే మనకి ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రెమిసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఏప్రిల్ 16వ తేదీన మేము రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ నందు ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఏప్రిల్ 17 ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్రిన్సెస్లో మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 18వ తేదీ నాడు ముఖ్యంగా మనకి ఎల్పిజి గోడౌన్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 19వ తేదీ రోజు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ అంటే లైక్ హాస్పిటల్స్ దగ్గర మేము ఈ మాక్ డ్రిల్స్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ డే కంక్లూజన్ ఏప్రిల్ 28 నాడు మేము మా యొక్క ఇన్వెంటరీ మొత్తాన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే అంగన్వాడీస్ కానీ, లేకపోతే ఉమెన్ గ్రూప్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, డ్వాక్రా కానీ ఇలాంటి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వైట్ చేసి మా ఇన్వెంటరీ మొత్తాన్ని మేము ఒకసారి వాళ్ళకి ప్రజెంట్ చేసి అసలు మా ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది సొసైటీలో
దాని యొక్క రోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అగ్ని ప్రమాదాలను జరుగుతున్న మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, మా దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది ఏంటి, ఇది మొత్తాన్ని మేము ఒకసారి డిస్ప్లే చేసి వాళ్ళకి చూపించి ఆ రోజు మేము మా ఈ యొక్క ఫైర్ సర్వీస్ వీక్ 2026 అనేది కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్ పిఠాపురం. ఓకే, ఫైర్ వీక్లీ ఫైర్ డ్రిల్ వారోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా 17 ఏప్రిల్ పి రామకృష్ణరాజు గారు ఫైర్ ఆఫీసర్ పిఠాపురం వారు వాళ్ళ టీమ్ మెంబర్స్తో మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కలిగించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి వ్యక్తి కూడా ఫైర్ సేఫ్టీ అనేది మనకి మినిమం బేసిక్స్ అనేవి తెలియాలి ఎమర్జెన్సీ పర్పస్లో. సో దానికి క్లియర్గా వాళ్ళు వివరించారు మా పిల్లలకి అందరికీ కూడా. దానికి చాలా ధన్యవాదాలు.